హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అలా సాయంత్రం ఇంకా మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ దాకా ఎక్కడికి వెళ్తాం చెప్పండి, ఈ ఎండల్లో, ఈ వైజాగ్లో. సో అలా బీచ్కి ఒకరోజు, అలాగే ఈ దగ్గరలో ఉన్న శివాజీ పార్క్. 1 ఇయర్ అయిపోయింది, కానీ 1 ఇయర్లో ఇంత చేంజ్ అవుతుందని నేనైతే అనుకోలేదు. అండ్ ఎంట్రన్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. అండ్ టికెట్ ప్రైస్తో సహా. అండ్ ఇప్పుడైతే పర్సన్కి 10 రూపీస్. అండ్ లోపలికి వెళ్ళగానే చూసారు కదా మొత్తం గ్రీనరీ. అండ్ ఫోటోషూట్ కోసం కూడా కొన్ని అక్కడ అరేంజ్ చేశారనమాట. హర్షిని ఎలిమెంట్ వెళ్ళలేదు, కానీ హనీ అయితే మంచి మంచి ఫోటోస్ అయితే ఇచ్చింది. పిల్లల ఫోటోషూట్ కావాలంటే మాత్రం ఎక్కువ మనీ ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. వైజాగ్లో ఇలా శివాజీ పార్క్ వస్తే సరిపోద్ది అనమాట. చూడండి, పియానో కూడా ట్రై చేసింది నా చిట్టి తల్లి. అండ్ దీనికైతే ఒక 2500 కట్టాలి. ఒక 25 థీమ్స్ వరకు ఉన్నాయన్నమాట. చక్కగా వాళ్ళే ఏం చేయాలి ఏంటి అనేది ప్లానింగ్తో సహా మొత్తం ఇస్తారు. సో ఫైనల్లీ చూసారు కదా, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక ఇలా వాటర్ ఫాల్ లాగా ఉంది. అండ్ సన్ రైజ్, సన్సెట్ ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు అయితే ఇక్కడ ఆగిపోతారు. చూడండి ఎంత కొత్తగా, ఎంత యూనిక్గా ట్రై చేశారో. వీటి దగ్గర ఫొటోస్ దిగడానికి అయితే ఏమని అవసరం లేదు. చక్కగా మనం మంచిగా రెడీ అయ్యి చక్కగా అలా ఈవినింగ్ అంతా చక్కగా స్పెండ్ చేయొచ్చు. చూడండి ఎంత యూనిక్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇది మొత్తం ఒక 3 లొకేషన్స్ లాగా దగ్గరగా పెట్టారనమాట. ఇది వన్ లొకేషన్, అండ్ ఇది సెకండ్ లొకేషన్. చూసారు కదా, డాల్ఫిన్స్ అవి ఉన్నాయి. అండ్ ఇదేమో థర్డ్ లొకేషన్. చూసారు కదా, ఇక్కడ ఒక శివాజీ గారు హార్స్ మీద ఉన్నట్టు ఇలా వాటర్ ఫాల్ మొత్తం కూడా. అండ్ ఈ 3 లొకేషన్స్ చూడడానికైనా సరే శివాజీ పార్క్కి వెళ్ళాల్సిందే అనమాట. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే, అలా ముందుకు వెళ్తే అక్కడ కూడా మొత్తం గ్రీనరీతో పిల్లలు ఆడుకోవడానికి చక్కగా, అండ్ పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి మొత్తం అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఇవైతే చిన్న చేంజ్ అయితే ఏమీ రాలేదు. నేను 1 ఇయర్ బ్యాక్ ఎలా చూసానో సేమ్ అలాగే ఉంది. కానీ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మనం కూడా ఎక్సర్సైజ్ అవి చేసుకోవచ్చు. అండ్ దీనికన్నా ఇంకొంచెం ముందుకైతే ఇక్కడ స్కేటింగ్ క్లాసెస్ జరుగుతాయి. వైజాగ్కి ఎవరైనా హాలిడేస్కి 1 మంత్ లీవ్కి ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా ఇది యూస్ చేసుకోండి. అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తెలుసుకోండి ఈ వీడియో చూసి. అండ్ స్కేటింగ్ క్లాసెస్ నేర్పిస్తారు. సో ఇవన్నీ ఒకసారి మీకు చూపించాలని, ఎంజాయ్ చేస్తూనే నేను ఇదంతా కవర్ చేశాను అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి. మరి సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.